మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇలా మనం చదువుకున్న వాక్య భాగంలో చాలా శ్రేష్టమైన మాట, చాలా అద్భుతమైన మాటలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు చూడండి, 5వ వచనంలో చాలా శ్రేష్టమైన మాట అంటాడు. వారు భయపడి మోకములను నేల మోపి ఉండగా మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? చక్కని మాట పిల్లరా, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు. ఆమె హల్లెలూయా. ఆ దేవుడు ఏ దేవుడట? సజీవుడు. ఆయనకు మరణము లేనే అని శరీర సంబంధమైన శరీరము మాంసము ఏమండి అది మొన్నుగా చేర్చబడాలి. ఆయన మహిమ స్వరూపే తిరిగి లెగవాలి. అది దేవుని యొక్క ప్రవచనం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్కు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇలా మన దేవుడు సజీవుడు. ఆయనకు అంతము లే, ఆదియు ఆయనే, అంతము ఆయనే, అల్పయు ఆయనే, ఓమేగయు ఆయనే. అందువల్ల ఆయన సజీవుడు. కానీ ఇక్కడ మరియా కొంతమంది స్త్రీలు ఆదివారం తెల్లవారుచుండగానే అడిగారు, యేసయ్య ఉంచబడిన సమాధి దగ్గరికి వెళ్ళి ఇప్పటికి 3 దినాలు అయిపోయి ఆయన శరీరము కుళ్ళి దుర్వాసన వచ్చిందేమో, ఆయన శరీరం కుళ్ళిపోకూడదు, దుర్వాసన రాకూడదు అని వారు విలువైనటువంటి సుగంధ ద్రవ్యములు తీసుకుని సమాధి అందుకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? అవన్నీ చదవాలని, ఆ సమాధిలో అవన్నీ ఉంచాలని ఎంతో ఆశతో వెళ్ళారు పిల్లలు. వెళ్ళేసరికి వారి సమాధి దగ్గరికి వెళ్ళి చూడగా యేసయ్య దేహం అక్కడ లేదు, కనపడలేదండి. వారి అంతా ఏడ్చారు. నా ప్రభువుని కొరడమే కాదు, నా ప్రభువుని గాయపరచడమే కాదు, నా ప్రభువుని సిలువేయడమే కాదు, నా ప్రభు యొక్క దేహాన్ని కూడా దొంగిలించేశారని ఆ స్త్రీలు, దేవుని బిడ్డలు ఎంతగా కృంగిపోయారో, ఎంతగా ఏడుస్తున్నారో, ఎంతగా పిల్లల రోధిస్తున్నారో, వారి దుఃఖమును, వారి రోదన, వారి వ్యాధులను చూచినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు 2 మనుషులను ఆ సమాధి దగ్గరికి పంపించారు. వారు మహిమ ప్రకాశమానమైనటువంటి తేజస్సుతో నింపబడినటువంటి ఆ 2 వారిని చూడగా ఏమయ్యారంటే వాళ్ళు ఇక్కడ దైవ గ్రంథంలో చూస్తే భయపడి మోకములను నేల మోపేశారట. అంటే ఆ ప్రకాశములు వారు చూడలేకపోయారు, ఆ తేజస్సును చూడలేకపోయారు. వారి మోకములను నేల మోపి భయపడుతున్నారు. ఆ దేవుని దూతలు వారితో మాట్లాడుతున్నారు, మీరు భయపడమాకండి, సజీవుడైనటువంటి దేవుని గూర్చి మీరు ఆరోపకండి. ఆయన చెప్పాడు, నేను మరణిస్తాను, 3వ రోజు తిరిగి లెగుస్తానని చెప్పాడు కదా. ఆయన చెప్పినట్లుగానే ఆయన సమాధిని మరణములు మరొకడు ముళ్ళును వెరచి తిరిగి లేచాడు. హల్లెలూయా. కాబట్టి కదా మన దేవుడు సజీవుడు. ఆయన సజీవుడు కాబట్టి పాపముల చేతను, అపరాధముల చేతను పడిన మనలను ఆయన జీవం నుంచి మనల్ని రక్షించుకున్నాడు. ఆయన స్వరక్తం నుంచి మనల్ని రక్షించుకున్నాడు. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనల్ని దేవుడు చదవచ్చడమే కాదు, మనలను ఆయన తన అరచేతుల్లో
చెప్పుకున్నాడు. అందు చమలగుడి నీ రూపంలో నీ ఆకారాన్ని మీ వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ సజీవుడైన దేవుడు మాత్రం మర్చిపోడు. కారణం ఏంటంటే ఆయన చేతుల్లో నీవు చెక్కబడి ఉన్నావు. ఆయన సజీవుడుగా నిన్నెప్పుడు చూస్తూనే ఉంటాడు. ఆయన మరణం నుండి తిరిగి లేచింది దేనికంటే నిన్ను ఆయన చూచి నిన్ను బలపరచు నిమిత్తమై ఆయన తిరిగి లేచాడు. నీ జీవితంలో జీవాన్ని, శాశ్వత జీవాన్ని ప్రసాదించు నిమిత్తమై ఆయన తిరిగి లేచాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు పుట్టి ఇప్పటికి 2026 సంవత్సరాలు. క్రీస్తు పుట్టక ముందు, క్రీస్తు పుట్టిన తర్వాత మరణమును తిరిగి లేచిన వారు ప్రపంచంలో ఎవరు లేరు. ఉన్నాడు అంటే మనం ఆరాధించే మన రక్షకుడు, మన ప్రాణనాథుడైనటువంటి జీవము కలిగిన యేసు క్రీస్తు వారు మాత్రమే. అంత చదవకండి. ఆయనకు మరణమే. అట్లని నీకు నాకు కూడా శరీర సంబంధమైన మరణం ఉంది, కానీ ఆత్మ సంబంధమైన మరణము లేదు. యుగములు సజీవుడైన దేవునితో మనం కూడా సజీవులుగా జీవించువారమై ఉంటాం. చూడండి, బైబిల్లో ఒక చక్కని మాట తలపుకు తెస్తాను. రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8-9 వచనాలు చదివి సహాయం చేయండి. చాలా శ్రేష్టమైన మాటలను. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడనియు మరణమునకు ఇంకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుతామని నమ్ముచున్నాము. అన్న చెప్పండి. ఆయనతో మనము సదాకాలము జీవించువారమై ఉంటాం. ఆయన పిల్లలుగా, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెలుగా దేవుడు మనకు ఒక అధికారము ఇచ్చాడు. అదేమి అంటే ఆయనకి ఇంకనూ మరణములే. ఆయన పిల్లలమైన మనకు కూడా మరణములే. ఆయనతో యుగములు జీవించువారమై ఉంటాం. హల్లెలూయా. మరణము ఆయన మీద ప్రభుత్వము చేయదు, కానీ మన మీద కూడా ప్రభుత్వం చేయదు. కాబట్టి ఈ పునరుద్ధారమైన దేవుని యందలి మనము విశ్వాసము కలిగి, ఈ పునరుద్ధారమైనటువంటి దేవుని యందలి స్థిరమైన మనస్సు గలవారమై, స్థిరమైనటువంటి ఆత్మీయ జీవితం గలవారమై, మనం ఆయన వెంబడించేవారుగా, ఆయనతో సహవాసం చేసేవారుగా, ఆయనలో నడిచేవారుగా మనం జీవించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సజీవుడైన దేవుడితో నడవాలి అంటే కొంచెం ఇబ్బందికరమే. యేసయ్య ఏ తప్పు చేశారని అంత శిక్ష విధించారండి? అమ్మా, యేసయ్య చేసిన తప్పేది నేరం ఏంటి? ఆయనలో ఏ నేరము లేదు. ఇలా భార్య చెప్తాయా, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయన జోలికి నువ్వు పోవద్దు తెలుసు అందరికి. కానీ ఆయన నరగొట్టబడడం, ఆయన శిలువకు అప్పగించబడడం తండ్రి దేవుడికి ఇష్టమాయను. ఎందుకు తెలుసా? నీవు నేను సర్వమానవాళి రక్షణ పొందాలి అంటే, సర్వమానవాళి సజీవుడైన దేవుని కుమారుడుగా మలచబడాలి అంటే ఆయన మరణించాలి, తిరిగి లేవాలి. అప్పుడే ఆయన సజీవుడని ప్రపంచానికి తెలిసింది.
లేకపోతే తెలియదు. అందుకని ఆయన మరణించడం, ఆయన సరిపోవడం తండ్రి దేవునికి ఇష్టమాయ. అందుకే చక్కని మాట, అమ్మా సజీవుడైన దేవుడిని మనం కూడా వెంబడించాలి అంటే చాలా కష్టాలు ఉంటాయి, చాలా నిందలు వస్తాయి, చాలా అవమానాలు వస్తాయి, చాలా భయంకరమైన పోరాటాలు వస్తాయి. హల్లెలూయా. లోకంలో ఉన్న వారికి ఏ పరీక్షలు ఉండవండి, ఏ పరీక్షలు ఉండవు. వాళ్ళు అట్లా బ్రతుకుతున్నా ఎవరు పట్టించుకోరు. కానీ ప్రార్థన పుస్తకం మనలో మాత్రం భూతాత్మలో చూస్తూ ఉంటారు. మన మాటల్లో ఏమైనా దొరికిద్దామో పట్టుకున్నాము, మన సూపులో ఏమైనా దొరికిద్దామో పట్టుకుందామని, మన నడతలో ఏమైనా దొరికిద్దామో పట్టుకుందామని. అంటే ఏంటి? మన మీద ఏదో ఒక నిందను మోపి దేవుడి నుండి మనను వేరు చేయాలి. సజీవులతో సహవాసం చేయడం సాతానికి ఇష్టం ఉండదు. కాబట్టి సజీవుడైన దేవుడితో కలిసి ఉండడానికి సాతానికి ఇష్టం ఉండదు. కాబట్టి మన మీదకి సాతానుడు అనేక మందిని పురుగొల్పుతూ ఉంటాడు, ప్రోత్సహిస్తూ ఉంటాడు. అకారణంగా మనకు తగాదు పెట్టుకుంటాడు, అకారణంగా మనం తిడతారు, అకారంగా మనల్ని కొడతారు, మన పిల్లలు కొడతారు. ఎందుకంటే మన విశ్వాస జీవితమును సజీవుడైన దేవుడితో ఉన్న సహవాసాన్ని పరీక్షించు నిమిత్తమై సాతానుడు అనేక విధాలుగా అనేకులను రెచ్చగొట్టి మన మీద పంపిస్తాడు. అదే అంటాడు చక్కని మాట 1వ రాసిన పత్రికలో, మీరు నేను అపవాది ఎవరి మృంగుదురా 5-7 వచనంలో, ఎవరి మృంగుదురా ఎవరిని పాడు చేయదని వాడు ఇటు అటు తిరుగుతూ ఉంటాడు. వాడిని మనం జయించాలి. జయించినప్పుడే సజీవుడైన దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉంటాం. అప్పుడే మన జీవితంలో దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని కనికరము, దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కుమారుడు తలంపు తెచ్చిన ముందుకు సాగిపోయి నేను ముగిస్తాను. యోహాను సువార్తకు రండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వచనం, 6:57వ వచనంలో చాలా శ్రేష్టమైన మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. జీవము కలిగిన తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుతున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. జీవము గలవాడు, ఆయన తినువారు కూడా జీవము గలవారై ఉంటారు. అర్థమైనా? ఇప్పుడు మనము ఆయన శరీరమును తినబోతున్నాం. ఆయన శరీరములు ఏముందంట? జీవం ఉంది. జీవం. హల్లెలూయా. ఆయన పునరుద్ధరుడైన దేవుడు, ఆయనలో జీవం ఉంది. ఆ జీవము కృపా సత్యమై మనలో ప్రవేశించినట్టుగా జీవాహారమైన దేవుని యొక్క శరీరమును మనం భుజించాలి. దాని ద్వారా దేవుడు మనలో జీవాన్ని ఉత్పత్తి చేస్తాడు, జీవాన్ని ప్రజ్వలింపు చేస్తాడు. జీవమును మనలో దేవుడు బలముగా కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మనం ప్రతి నెల దేవుని బలలో చేసి, ప్రతి నెల దేవుని శరీరం, దేవుని రక్తం తిరిగి త్రాగడానికి కారణం ఏంటి అంటే ఆయన జీవము కలిగిన వాడు, ఆయన శరీరంలో జీవం ఉంది. ఆ శరీరం తినవాడు కూడా జీవం గలవాడి ఉంటాడు, వాడు జీవించు వాడి ఉంటాడు. ఆయన జీవం ఉంది, మరి మనం కూడా జీవం గలవాడై ఉన్నాం. హల్లెలూయా. మత్తయి సువార్త పేరుకు మాత్రమే మీరు జీవించుతున్నారు కానీ మీరు మృతులు. ఎవరు వాళ్ళు? మారు మనసు లేని మృతులు, రక్షణ లేని వారు మృతులు, బాప్తిసం లేని వారు మృతులు. కానీ నీవు నేను మాత్రం దేవుని శరీరం తింటున్నావు కనుక, దేవుని రక్తం త్రాగుతున్నావు కనుక
ఆయన జీవాహారములు మనము భుజించువారుగా ఉన్నాము కనుక మనము జీవించువారుగా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. వేళ యేసయ్య ఈరోజు వస్తే జీవాహారం తిన్న మనము జీవించువారు కనుక రెప్పపాటులో ఆయనతో పాటు ఎత్తబడేవారుగా మనం ఉంటాం. హల్లెలూయా. చూడండి మన బైబిల్ గ్రంథంలో చక్కని మాట. ప్రకటన గ్రంథం వినండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. 1వ అధ్యాయం 12వ వచనంలో చాలా శ్రేష్టమైన మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. అమ్మా, వీధి వినగా నాతో మాట్లాడుచున్న సోమనీయుడు అని చూడ తిరిగి దేవునికి స్తోత్రం. చాలు, హల్లెలూయా. పిల్లరా, ఇదిగో దేవుని యొక్క మాట, దేవుని యొక్క స్వరం మనకు వినబడుతుంది. కారణం ఏంటంటే ఆయన సజీవుడు కాబట్టి మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సజీవుడు అనడానికి గల కారణం ఏం తెలుసా? ఇది యోహాను రాసిన సువార్తలో మనం చదువుకుంటూ వస్తే 24వ అధ్యాయంలో ఎమ్మాయి గ్రామానికి వెళుతున్న ఇద్దరు మనుషులు మాట్లాడుకున్న సంభాషణ అంతా యేసయ్య విన్నాడు. హల్లెలూయా. వెంటనే కాదు, వారితో కూడా మాట్లాడాడు, వారితో కూడా నడిచాడు. ఎంత జీవము కలిగిన మాసం యేసయ్య. హల్లెలూయా. ఆయన శరీరము జీవము, ఆయన మాట జీవము. జీవము. ఆమేన్, హల్లెలూయా. మరి మన మాట దేవుని పిల్లలు అవునంటే అవును, కాదంటే కాదంటే రెండు మాటలు వాడు. అప్పుడే దేవుని యొక్క జీవాహారం మనం భుజించిన మనము జీవించు వారై ఉంటాము. మన మాటలో కూడా జీవం ఉంది. కానీ మన తండ్రి జీవము గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఉదయ కాలంలో మనం ఎలా ఉన్నాం? మనం ఎలా జీవిస్తున్నాం? జీవాహారం తింటున్న మనం ఎప్పుడు జీవం లేని వాళ్ళగా ఉన్నామా? నిస్సాయ స్థితిలో ఉన్నామా? నీరసంగా ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్న వారంగా ఉన్నామా? అలా ఉంటే దేవుని జీవాహారానికి విలువ ఉండనే ఉండదు. దేవుని శరీరము జీవాహారం భుజించిన వారము ఎప్పుడు జీవించు ఆహారమై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. కారణం ఏంటంటే ఆయన మృతుడు కాదు, సజీవుడు. ఆయన సజీవుడు. మరి ఆయన పిల్లలు మనం కూడా సజీవులు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అలాగా జీవించాలని, అలాగా మన జీవితాన్ని కొనసాగించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. చెప్పుకోవాలి తలుపు చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనాన్ని మన తలుపుకు తెచ్చుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం. మరియు లేవి క్రమము చూడగా అమ్మా సావునకు లోనైన వారు ఆ దశమ భాగములను పుచ్చుకొనుచున్నారు. అంతే ఈ క్రమము చూడగా ఆయన జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. హల్లెలూయా. జీవాహారం తినే మనం, జీవము గల మాటలు వినే మనం ఏం చేయాలి? దేవునికి ఆయన సహవాసంలో జీవించుచున్న వారికి మనం ఇచ్చుచున్నామని ఎరిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇచ్చే కానుకలు జీవము లేని వారికి ఇవ్వట్లా. ఎవరికి ఇట్లా? జీవము లేని వారికి ఇట్లా. ఎవరికి ఇట్లా? మరి జీవము కలిగిన వారికి ఇచ్చుతున్నామని ఎరిగించాలన్న. అప్పుడే మృతుల నుండి లేపబడిన యేసయ్యకు మహిమ కలుగుతుంది. నువ్వు కూడా మహిమ పరచబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జీవించుతున్న వంటి దేవునితో మనం ఆత్మ సంబంధమైన సహవాసం కావాలి.
ఆమేన్, హల్లెలూయా. ఆయన దగ్గర పొందుకోవడం కాదు, ఆయన శరీరం వింటం కాదు, ఆయన మాటలు వింటం కాదు, మనం కూడా ఆయనకి ఇచ్చువారుగా తీసుకునే దేవుడు జీవము కలిగిన దేవుడిని ఎరిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. అందుకంటాడు 117 కీర్తనలో చాలా శ్రేష్టమైన మాట, అది కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు, చేతులుండి ముట్టవు, పాదములుండి నడవవు. అలాంటి వాటికి ఇస్తున్నారు లోకం. కానీ జీవించుతున్న దేవునికి మాత్రం ఇలా ఈరోజు అన్నిలా గుడి గోపురాల్లో మనం గమనం చేస్తే వాళ్ళు వార్తల్లో చదువుతూ ఉంటారు, వార్తలు చెబుతూ ఉంటారు. ఈరోజు 5 కోట్ల ఆదాయం, ఈరోజు 10 కోట్ల ఆదాయం. అంటే జీవము లేని వాటికి కోట్ల రూపాయలు ఇస్తున్నారు, కానీ సజీవుడైన దేవునికి జీవించుతున్న వారికి ఇవ్వడానికి మాత్రం ఎవరు ముందుకు రావట్లేదు. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు వారు చక్కని మాట ఆయన ఉన్న సమయంలోనే జరిగింది. ఆయన ఉన్న సమయంలోనే ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంది. ఆయన ఆరాధనలో ఉన్నాడు. ఆ దినాల్లో శనివారం 7వ రోజున ఆరాధన జరుగుతూ ఉంది విషయంలో. ఆయన అక్కడ ఉన్నాడు. అందరూ కానుకలు తీసుకొచ్చారు, అందరూ కానుకలు తెచ్చారు. ఆయన ఉన్నాడని వస్తున్న సంగతి తెలిసి చాలా మంది గోరి సంచులో కానుకలు తీసుకొచ్చారు. ఆయన చూస్తూ ఉండగా కానుకలు కానుక పెట్టి వేస్తా ఉన్నారు. అని ఆ సమాజ మందిరంలో ఉన్న ఒక పేద యదవరాలని బైబిల్ రాయబడింది. పేద యదవరాలు తన యొద్దనున్నటువంటి 2 కాసులను దేవుని మందిరంలో దేవునికి కానుగా సమర్పణ చేశారు. వాళ్ళందరూ ఇచ్చిన కానుకలు చూశారు. ఈమె ఇచ్చిన కానుక కూడా చూచి యేసయ్య చెప్పలేకుండా ఉండలేక బిగ్గరగా కాకి వేసబాయ్, కూడి వచ్చిన మీరందరూ వినండి, జీవము కలిగిన దేవునికి మీరందరూ ఇచ్చిన దానికంటే ఈ పేద యదవరాలు ఎక్కువగా ఆయనకి ఇచ్చినారు. అందరూ ఆశ్చర్యపోయారండి, అందరూ ఆశ్చర్యం. కాబట్టి తెలుసా, ఉన్న వాటిలో కొంత దాచుకుని వారు ఇచ్చారు, కానీ ఏమైతే ఉన్నదంతయో జీవము కలిగిన దేవునికి సమర్పణ చేసి అలా చదువుబడి దేవునికి చూడండి. దేవునికి మనము జీవము కలిగిన వారికి, సజీవమైన వారికి మనము మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా మనం అర్పించినట్లయితే, మనం సమర్పణ చేసినట్లయితే దేవుడు మనల్ని చూస్తాడు. రెట్టింపైన ఆశీర్వాదములు ఆకాశ వాక్యలను ఇప్పి సమృద్ధైన ఆశీర్వాదముల చేత నింపుతాడు, దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఒకటి, సజీవుడైన దేవుడు ఆయన శరీరంలో జీవమైన ఆహారాన్ని మనకి ఇచ్చాడు. 2, జీవమైన మాటలను ఆయన మనకు వినిపిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి వారికి ఏమిస్తావు, ఏమిచ్చినా నేర్చుకుంటావు. అందుకంటే ఇందులో రాసిన పత్రికలో చాలా శ్రేష్టమైన మాట 7వ అధ్యాయం 8వ వచ్చిన వాళ్ళ చదవండి. దానిలో మా 8వ వచనం, మరియు లేవి క్రమం చూడగా సావునకు లోనైన వారు 10వ భాగమైన 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. చూసారుగా, సావునకు లోనైన వారు చచ్చిపోయేవారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవునికి చెందవలసిన 10వ భాగాలు వాడు పుచ్చుకుంటున్నారు. ఎంత భయం ఎంత భయంకరమైన పరిస్థితి. ఇలా ఒక నిమిషం ఆలోచించే, సావునకు లోనైన వారికి 10వ భాగాలు ఇస్తున్నారు, కానీ సజీవుడైన దేవునికి మాత్రం ఇలా. అందువల్లే మన జీవితంలో జీవం ఉంటున్నా, మన జీవితంలో ఆశీర్వాదాలు ఉంటున్నా,
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మాకు పెద్దలు చెప్తూ ఉంటారు, ఇప్పుడు బావులు లేవులే. ఇదివరకు చీరాల్లో చాలా బాగుండేది, ప్రతి ఇంటికి బాగుండేది. బాగుంటేనే నీళ్ళు ఉంటాయి. అర్థమైందా? పల్లెటూరు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, చీరాల దగ్గర అంతా బడాయి, బావిలో నీళ్ళు, పాదారులో బియ్యం అయ్యే తెచ్చుకొని వండుకుంటారు అని. అంటే అప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. నిజమే, ఇంట్లో ఏముండేది కాదు. బావిలో బొక్కట్లో నీళ్ళు తోడి ఒక్కరు బియ్యం తెచ్చుకొని, కొట్లో బియ్యం తెచ్చుకొని గవ్వ వండుకొని తినేవాడు. ఏముండేది కాదు, సమృద్ధి ఉండేది కాదు. పిల్లరా, బావి తోడుతూ ఉంటే ఓట ఓడుతా ఉండేది. బావి నీళ్ళు తోడకపోతే ఓట ఓడదు, అంటే జీవము ఉండదు. కాబట్టి జీవించుతున్న వారికి కానుకలు ఇవ్వట్లా, మృతులైన వారికి కానుకలు ఇస్తున్నారు. ఈరోజు కోట్ల రూపాయలు వ్యర్థమైన వాటికి, ఏమండి, నిష్ప్రయోజనమైన వాటికి సమర్పణ చేస్తూ ఉన్నారు. మనమైతే దేవుని పిల్లల మనమైతే జీవించుతున్న వారికి మనం దేవునికి సమర్పణ చేస్తాం, దేవునికి ఇస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కానుకలే కాదు, మన హృదయాన్ని దేవునికి ఇచ్చాం, మన మనస్సు దేవునికి ఇచ్చాం. ఏమండి, మన అలవాట్లు, మన క్రియలు, మన తలంపులు అన్ని దేవునికి సమర్పణ చేసి, దేవా నువ్వు ఎలా ఉండాలనుకున్నావు, నేను అలాగే ఉండడానికి ఇష్టపడుతున్నానని మన జీవితం అనే దేవునికి సమర్పణ చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఆత్మ సంబంధమైన జీవితంలో మనం జీవించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు అని దేవుడి వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం దేవుడికి అర్పించుకుంటాం. మన దేవుడు మృతులలో నుండి లేపబడిన దేవుడు. అదంటే చక్కటి మాట. సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో జరుగుతున్నారు? మనోడు చీరాలో ఏసు పండుగ అర్థం కాదు, సమాధుల పండుగ బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. సమాధులకే లక్షలు ఖర్చు పెడతారు, లక్షలు. చేయడం తప్పు నేను అన్నాను, కానీ ఆ సమాధి ఎదికే కంటే కూడా జీవము కలిగిన దేవుని ఎద్దున ఎదికినట్లయితే, సజీవుడైన దేవుని ఎదికినట్లయితే మీ జీవితంలో దేవుడు ధన్యకరముగా మార్చబడతారు. ఆమేన్, హల్లెలూయా. మనోడి నిరీక్షణ యేసయ్య వచ్చే సమయంలో సమాధులు తెరవబడతాయి అనేటువంటి వాక్యం ద్వారా మనోడి సమాధులు శుభ్రం చేస్తూ ఉన్నారు, సమాధులు బాగు చేస్తూ ఉన్నారు. మంచిది కాదని కానీ తప్పని చెప్పను, కానీ యేసయ్యను మీ సొంత రక్షకుడిగా అంగీకరించారు. సజీవుడైన దేవుని హృదయంలో చేర్చుకొని, సజీవుడైన దేవుని శరీరము భుజించండి, సజీవుడైన దేవుని మాటలు వినండి, వాక్యానుసారంగా మీ జీవితాలు కొనసాగించండి. సజీవుడైన దేవుడితో యుగాలు మనమందరము జీవించినట్టుగా నిత్య రాజ్యంలోనికి మనం పాలుభాగస్తులు కావాలని, మనమందరం కూడా అర్హత కలిగిన వారుగా ఉండాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాం. దేవుడి మాటలు, దేవుడి వాక్యాన్ని మనందరూ కూడా దీవించి ఆదరించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్.